90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. హలో శ్రావణ్ గారు. హలో నాగరాజ్ గారు. జనరల్గా మేనిఫెస్టేషన్ ఫాస్ట్గా అవ్వాలంటే కొన్ని ముద్రాస్ త్రూ యాక్టివేట్ చేస్తారని చెప్పేసి అంటూ ఉంటారు. ఎస్, వెల్త్ ముద్రాస్ అని చెప్పేసి అంటూ ఉంటారు వాటిని. ఏంటి సార్ అవి? అంటే ఎలా ఉంటాయి? మనం ఎవరైనా సరే మేనిఫెస్ట్ చేయాలి అని అంటే ఎలాంటి సబ్జెక్ట్ అంటే ఆ సబ్జెక్ట్ని ఎలా ఇంప్రూవ్ చేస్తే డెఫినెట్గా మనకు అనుకున్నది జరిగే అవకాశం ఉంటుందంటారు? వండర్ఫుల్ క్వశ్చన్ నాగరాజ్ గారు. ఫస్ట్ టైం ముద్రాస్ మీద చెప్పడం నాకు చాలా ఆనందంగా ఉంది. అయితే మేనిఫెస్టేషన్ చేయాలి అంటే మనం అనుకున్నది సాధించాలంటే ఫస్ట్ హై ఎనర్జీ ఉండాలి. హై ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? ఒకసారి మనల్ని ఆలోచించుకుంటే మన ఎనర్జీని పెంచుకోవాలి అంటే మనం తినే ఫుడ్ నుంచి వస్తుంది. మనం తినే ఫుడ్ లేదు, ఇప్పుడు ఫుడ్ లేదు, ఇప్పటికిప్పుడు నేను స్పాంటేనియస్గా ఒక నెక్స్ట్ 10 మినిట్స్లో 5 మినిట్స్లో నేను ఎనర్జీని పెంచుకోగలనా అంటే ఖచ్చితంగా మనం పెంచుకోవచ్చు. 5 to 10 మినిట్స్లో. ఎస్, త్రూ ముద్రాస్. అవి ఎలాగా? అసలు ఎందుకు ముద్రాస్ వల్ల అవుతుంది అంటే సైంటిఫిక్గా నేను చెప్తాను. కొంచెం మనం సైన్స్ పరంగా మాట్లాడుకుంటే ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టరు ఒక మనిషి బతుకున్నాడో లేదో ఎక్కడ టచ్ చేస్తాడు? నాడీస్ దగ్గర చెక్ చేస్తారు. అంటే ఒక నర్వ్ ఇట్లా వెళ్తుంది, నర్వస్ సిస్టమ్ ఉంది, ఇక్కడ టచ్ చేసినప్పుడు వీళ్ళకి అర్థమవుతుంది ఎస్ పల్స్ ఉంది అనేది అర్థమవుతుంది. అంటే అలాగే నర్వ్స్ అన్నీ మన చేతికి కూడా కనెక్ట్ అయి ఉంటాయి. సో ఒక్కసారి చూడండి, సైంటిఫిక్గా ఆక్యుప్రెషర్లో చేసేవి కూడా చెప్తున్నాను. ప్రతి వేళ్ళకి మీరు చెయ్యి చూసుకుంటే ఇక్కడ ప్రతి చోట సైనస్ పాయింట్స్ ఉంటాయి. అలాగే ఇది బ్రెయిన్ పాయింట్స్. మనం ఎక్కడ ఇలా ఇక్కడ నొక్కితే ఇక్కడ ప్రెస్ చేస్తే బ్రెయిన్ కూడా యాక్టివేట్ అవుతుంది. అయితే కొంచెం టైం పట్టచ్చు. ఇలాగా ఎనర్జీ పాయింట్స్. సో క్లాప్స్ ఎందుకు కొట్టమంటారు? క్లాప్స్ కొడితే నర్వ్స్ యాక్టివేట్ అవుతూ ఉంటాయని. సో చూడండి, ఇక్కడ కిడ్నీ, లివరు మనం ఇక్కడ ప్రెస్ చేసుకుంటే ఇక్కడ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి సెట్ అవుతూ ఉంటుంది. అలాగా ప్రతిదీ మన డైజెస్టివ్ సిస్టమ్ కానీ, బ్రెయిన్ కానీ, థైరాయిడ్ కానీ, వీటన్నిటికీ మన వేలికి, మన చేతి వేళ్ళకి కనెక్ట్ అయి ఉంటాయి. మన కాళ్ళకి కనెక్ట్ అయి ఉంటాయి, చేతి వేళ్ళకి కూడా కనెక్ట్ అయి ఉంటాయి. సో మనం ఎప్పుడైతే వీటిని కనుక ప్రాపర్ పొజిషన్లు ఒక ముద్రాస్ కనుక మనం వేస్తే ఖచ్చితంగా ఎనర్జీ అనేది ఫ్లో అవుతూ ఉంటుందన్నమాట. ఇది ఎలా అంటే ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంది, కరెంట్ సప్లై జరుగుతుంది. కరెంట్ సప్లై జరుగుతున్నప్పుడు మనం కరెంట్ ఆన్ చేసామనుకోండి, ఆ కరెంటు అక్కడున్న చిన్న చిన్న సబ్స్టేషన్లకు అన్నిటికీ వెళ్ళి ఇంటికి కరెంట్ వస్తుంది కదా. అలాగే ఈ కేంద్రాలు ఎలక్ట్రోమాగ్నెటిక్, మన బాడీలో కూడా ఎలక్ట్రోమాగ్నెటిక్ కరెంట్ ఫ్లో అవుతూ ఉంటుంది. ఎర్త్ కూడా వస్తుంది మనకి. ఎస్, సో అదంతా ఉంటుంది. అయితే కరెక్ట్ పాయింట్ ఏంటి? ఎలాగైతే ఊరంతా కరెంట్ ఉన్నప్పుడు కరెక్ట్గా ఒక ట్రాన్స్ఫార్మర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు ఆన్ చేస్తే ఎలాగైతే ఫ్లో అవుతుందో కరెంటు, మన బాడీలో కూడా కొన్ని శక్తి కేంద్రాలు ఉన్నాయి. ఆ శక్తి కేంద్రాలను కనుక మనం యాక్టివేట్ చేసామనుకోండి, వెంటనే బాడీ మొత్తం యాక్టివేట్ అయిపోతుంది. సో దీనికి ఇంకా ఎగ్జాంపుల్ ఏంటంటే చూడండి, మన బాడీ పంచభూతాలతో తయారైందని మనం ఎన్నో వీడియోల్లో మనం మాట్లాడుకున్నాం. ఏంటి పంచభూతాల్లో అంటే ఈ 5 వేలుని మీరు చూసుకుంటే పెట్టుకోండి, ఇలా అనుకోండి. ఇలా పెట్టుకున్నప్పుడు ఇది అగ్ని. ఈ ఫింగర్ ఎప్పుడు ఈ బొటన వేలు అగ్నిని రిప్రజెంట్ చేస్తుంది. ఎప్పుడైతే మీకు ఒక ఇబ్బంది ఏమైనా ఉందనుకోండి, ఇక్కడ మీరు ప్రెస్ చేసుకోవచ్చు. అండ్ అలాగే వాయువుని రిప్రజెంట్ చేస్తుంది, ఆకాశ అనే తత్వాన్ని రిప్రజెంట్ చేస్తుంది, భూమి తత్వాన్ని రిప్రజెంట్ చేస్తుంది, నీరు తత్వాన్ని రిప్రజెంట్ చేస్తుంది. అయితే ఇంకా మనం కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుంటే చూడండి, మీకు డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఉంటే మీరు ఈ ఫింగర్ని ప్రెస్ చేసుకోవచ్చు. ఫోర్స్ ఆఫ్ డైజెషన్, ఈ ఫైర్ ఎలిమెంట్. అండ్ అలాగే ప్రాణం, ఎక్కడైతే మీ హార్ట్ బాగా బెటర్ అవ్వాలి అని అనుకుంటే ఈ ఫింగర్ని మీరు ప్రెస్ చేసుకుంటూ ఉండొచ్చు. అలాగే అప్పర్ పార్ట్ ఆఫ్ బాడీ, ఈ పార్ట్ ఆఫ్ బాడీ బాగా పనిచేయాలనుకుంటే స్కై ఎలిమెంట్, దీన్ని ప్రెస్ చేసుకుంటూ ఉండొచ్చు. అలాగే ఎవరికి చాలామందికి ఎక్స్క్రీషన్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి, అరుగుదలలో ప్రాబ్లం ఉంటాయి, అట్లాంటి వాళ్ళు ఈ ఫింగర్ని ప్రెస్ చేసుకుంటూ ఉండొచ్చు. అండ్ అలాగే సర్క్యులేషన్, బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా అవ్వట్లేదా, ఈ తత్వాన్ని, ఇదేంటి నీరు తత్వం, దీన్ని ప్రెస్ చేసుకుంటే అవుతూ ఉంటుంది. సో ఇదంతా బాగానే ఉంది. అయితే దీని ద్వారా మనం ఎలా డబ్బులు సంపాదించవచ్చు? అదే కదా. సో ఫస్ట్ ఇక్కడ మనం చెప్పేది ఏంటంటే మన బాడీలో ఎనర్జీ ఎప్పుడైతే పెరుగుతుందో, హై ఫ్రీక్వెన్సీకి మనం వెళ్తామో ఈజీగా అనుకున్న లక్ష్యాలు సాధిస్తాం. లో స్టేట్లో బద్ధకంగా కనుక మనం కూర్చుంటే ఎప్పుడూ అనుకున్న లక్ష్యాలు సాధించలేం. అయితే హై ఎనర్జీని మనం పెంచుకోవాలి అనుకుంటే, ఇన్స్టంటేనియస్గా ఎనర్జీని పెంచుకోవాలంటే ఇందాక ఎలాగైతే నేను పవర్ సప్లై ఉండే ట్రాన్స్ఫార్మర్ని కనుక, లేకపోతే పవర్ సప్లై చేసే ప్లేస్ని మనం ఆన్ చేస్తే ఎలాగైతే ఆ పరిసర ప్రాంతాలకి
కరెంట్ పాస్ అవుతుందో మన బాడీలో కూడా కొన్ని ప్రెస్ చేస్తే ఈజీగా బాడీకి ఎనర్జీ అనేది వెళ్తుంది. మనం హై ఎనర్జీలో ఉంటాం, అప్పుడు ఈజీగా మేనిఫెస్ట్ చేయగలం. అయితే ఎస్పెషల్లీ ఈ వీడియోలో కాన్ఫిడెన్స్కి గురించి మాట్లాడచ్చు, చాలా వాటి గురించి మాట్లాడచ్చు. అయితే ప్రత్యేకంగా ఈ వీడియోలో మనం వెల్త్ గురించి మాట్లాడతాం. వెల్త్ ముద్ర ఏంటి అనేది చెప్తాం. సో దాన్నే మనం కుబేర ముద్ర అంటాం. సో కుబేర ముద్ర ఎలా వేయాలి? మీరు కంఫర్టబుల్గా కూర్చోండి, ఇలా చేతులు చూపెట్టండి. మీరు కూడా చేయండి, నాతో పాటు మీరు కూడా చేయండి. దూరంగా ఫోన్ పెట్టి చేయి క్లోజ్ చేయండి. చేసి ఈ 3 ఫింగర్స్ని ఇలా పెట్టండి. ఓకే, ఈ ఫింగర్స్ మనకి క్లోజ్ అయ్యి ఉండాలన్నమాట. అందుకనే మీరు మొత్తం క్లోజ్ చేసి ఈ ఫింగర్స్ మాత్రమే ఇవి టచ్ అయ్యి ఉండాలి, ఈ పామ్కి టచ్ అయ్యి ఉండాలి. ఈ ఫింగర్స్ మాత్రమే ఇలా ఉండాలి. కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకున్న పర్లా. ఇలా కూర్చోండి. ఇలా కూర్చొని మీకు ఏదైతే మంత్రం అనుకుంటారో మీరు మంత్రం చేయండి. మీరు కుబేర మంత్రం చదివితే కుబేర మంత్రం చేయొచ్చు, ఓం నమ శివాయ అనుకోవచ్చు, అసలు ఏమీ రాదు. ఓం అనైనా మీరు చేసుకుంటూ ఉండొచ్చు ప్రశాంతంగా చేసుకుంటే. అయితే ఇది హార్డ్ వర్క్కి సబ్స్టిట్యూట్ కాదండి. మనం చేసే పనులు చేస్తూ మన కష్టం మనం పడుతూ ఈ ముద్ర వేయటం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి. దానికి రీజన్ కూడా చెప్తాను. థంబ్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే, మన బొటన వేలు దేనికి రిప్రజెంట్ చేస్తుందంటే కరేజ్. ఇప్పుడు ఎవరైనా అడిగారు, ఎలా రాసే ఎగ్జామ్ అంటే అంటాం. అంటే ఏంటి? వాడు ఏం మాట్లాడరు. ఎలా ఎగ్జామ్ రాసావు అంటే ఇలా అన్నారు అనుకో, అంటే ఎస్ బాగా రాశాను, కాన్ఫిడెన్స్. అంటే దీన్ని రిప్రజెంట్ చేస్తున్నావా లేదా? అవును, నాన్ వర్బల్ కమ్యూనికేషన్ చేస్తున్నాం కదా. థంబ్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే కరేజ్, కాన్ఫిడెన్స్, లీడర్షిప్ ఎబిలిటీస్ని థంబ్ రిప్రజెంట్ చేస్తుంది. అలాగే మన చూపుడు వేలు దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే విజ్డమ్, జ్ఞానాన్ని, కమాండ్. కొంతమంది కూర్చోరా ఇలా అంటూ ఉంటారు. సో విజ్డమ్ని అండ్ అలాగే కమాండ్నెస్ని ఈ ఫింగర్ రిప్రజెంట్ చేస్తుంది. అండ్ అలాగే పేషెన్స్ని, విజ్డమ్ని కూడా ఈ ఫింగర్. అందుకనే మీరు ఈ 3 ఫింగర్స్ని కలిపి ప్రశాంతంగా ఇలా కూర్చొని మీరు ధ్యానంలో కనుక ఒక 10 to 15 మినిట్స్ అండి. ఎంతసేపు అని చాలామంది అడుగుతారు. మీరు మార్నింగ్ పూట కుదిరితే బ్రహ్మముహూర్తంలో కనుక మీరు ఈ కుబేర ముద్రను కనుక వేసి మీరు ఏవైతే అనుకుంటున్నారో దాని తర్వాత రాసి మీ లక్ష్యాలను అనుకుంటారో ఖచ్చితంగా మీరు అనుకున్న లక్ష్యాలను ఈజీగా నెరవేర్చుకోవచ్చు. సో ఇక్కడ స్లైడ్లో చూస్తే ఈ గెస్చర్ వల్ల ఏమవుతుంది, దీన్ని గెస్చర్స్ అంటారు. ఇంకోటి ఏంటంటే సీల్ అని కూడా అంటారు. సీల్ లాగా మనం గట్టిగా వేసేస్తాం. ఒక సీల్ ఎలాగైతే వేస్తామో అలా సీల్ చేసేస్తున్నాం. దీనివల్ల ఏంటి, డిజైర్స్, మన గోల్స్, మన లక్ష్యాలు, వీటి మీద మనం ఫోకస్ చేస్తున్నట్టు. వీటి మీద మీరు రాసుకున్నారనుకోండి, ఈ ముద్రాస్ వేసి 10 to 15 మినిట్స్ ముద్ర వేసి దాన్ని ఒక ఎల్లో పేపర్ మీద మీరు రాసి ఏం సాధించాలనుకుంటున్నారు అనేది 2025లో నేను ఎంత డబ్బులు సంపాదించుకోవాలనుకుంటున్నాను, ఏది సాధించుకోవాలి అనుకుంటున్నాను అనేది కనుక మీరు క్లారిటీ ఉండి దీని మీద మీరు వర్క్ చేస్తే మీరు అనుకున్న లక్ష్యాలు చాలా ఈజీగా మేనిఫెస్ట్ చేయగలరు. సో కుబేర ముద్ర చాలా తేలికైన ముద్ర. 10 నుంచి 15 నిమిషాలు మీకు ఎప్పుడైతే మార్నింగ్ పూట తెల్లారి మీరు చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది పెరుగుతుంది. మీరు ఈజీగా మనీని మేనిఫెస్ట్ చేయగలరు. గ్రేట్ నాలెడ్జ్ అండి. అంటే దీని గురించి కనుక మీరు రీసెర్చ్ చేసినా, స్టడీ చేసినా, లేదంటే గూగుల్ చేసినా కూడా మీకు చాలా డీటెయిల్స్ వస్తాయి. సో మీకు అర్థమయ్యే భాషలో దీన్ని తీసుకురావడం జరిగింది మన శ్రవణ్ గారు. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ శ్రవణ్ గారు. థ్యాంక్ యూ అండి. అయితే చాలా ఉంటుందండి. థ్యాంక్ యూ అండి. ఖచ్చితంగా గొప్ప వాళ్ళందరూ ఇది ఫాలో అవుతూ ఉంటారు. ఖచ్చితంగా అండి. ఏదైతే మనం కష్టపడుతూ దాన్ని మనం ఇంకా లక్ని ఎన్హాన్స్ చేసుకోవాలంటే ఇట్లాంటివి మనం చేస్తూ ఉండాలి. మనీ మేనిఫెస్టేషన్ కానీ మనం అనుకున్న లక్ష్యాలు ఈజీగా మనం నెరవేరు. థ్యాంక్ యూ సో మచ్ శ్రవణ్ గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. జనరల్గా క్లాస్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుందండి అసలు? అంటే చాలామంది అడుగుతూ ఉన్నారు. జనవరిలో 16వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుందండి. 9 రోజుల పాటు మైండ్ఫుల్ మిలీనియర్ ప్లస్ మనీ మేనిఫెస్టేషన్. మనం వీటిల్లో ఎన్నో టాపిక్స్ మాట్లాడతాం. మనీని ఎలా ఆకర్షించాలి, మనీ మైండ్ సెట్ ఏంటి, అసలు రిసీవింగ్ బ్లాక్స్ ఏమైనా ఉన్నాయా, మేనేజింగ్ బ్లాక్స్ ఏమైనా ఉన్నాయా, వీటన్నిటి గురించి మనం మాట్లాడుకుంటాం. హ్యాబిట్స్ గురించి, ప్రొక్రాస్టినేషన్, మనకి ఏవైతే భయాలు ఉన్నాయో వీటన్నిటిని తొలగించుకొని ఒక అద్భుతమైన లైఫ్ని ఎలా లీడ్ చేయాలనుకుంటే ఈ 9 రోజులు చాలా హెల్ప్ అవుతుంది. దీని గురించి ఇంకా డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేసి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. ఓకే, పండగ తర్వాత వెంటనే ఫ్రెష్ మైండ్తో మనం స్టార్ట్ చేస్తున్నాం. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ శ్రావణ్ గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు. సో జనవరి 16th నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. దీనికి కనుక మీరు ఎన్రోల్ చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి.